భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏసీబీ అధికారులకు అటవీ శాఖ ఉద్యోగి చిక్కారు. పోడు భూమి రైతు నుండి ఫారెస్ట్ ఆఫీసర్ 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. పోడు భూమి సాగు చేసుకునేందుకు రైతును ఇబ్బందులు పెట్టకుండా అధికారి లంచం డిమాండ్ చేశారు. రైతు నుంచి ఉద్యోగి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నాం, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్, ఈయన నడిమిగూడెం బీట్ చూస్తారు. ఆయన ఈరోజు మనం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోడు రైతు దగ్గర నుంచి ఒక పోడు చేసుకున్నటువంటి రైతుని వీళ్ళు ఆ పోడుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక 15,000 రూపాయల లంచం అడిగాడు. తర్వాత అతను వచ్చి మన ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఆ రైతు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ మా ఏసీబీ నామ్స్ ప్రకారం అతను వెళ్ళి కలిసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే 15,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసరు బాణోత్ నరేష్. ఈరోజు సదరు రైతు ఇక్కడ వచ్చి ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఆ అమౌంట్ కూడా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఆ కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ కూడా పింక్ కలర్ వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, ఇది సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏసీబీకి కానీ కేసుకి కానీ. రెండు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే గుండాల అనేది ఒక మారుమూల ప్రాంతం. ఒకప్పుడు మీకు తెలిసే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా ఇదంతా. అయినా ఇటువంటి ప్రాంతం నుంచి కూడా మాకు ఏసీబీకి ఫిర్యాదులు అందుతుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ విషయం మీద మేము రీసెంట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కూడా విస్తృతంగా జిల్లా అంతా మేము ఇవ్వడం జరిగింది. ఒక రైతు మొన్న దరఖాస్తు ఇచ్చారు, తన లంచం అడుగుతున్నారు అధికారి అని. ఈరోజు ఆ లంచం తీసుకున్న సదరు అధికారిని ఏసీబీ పట్టుకోవడం జరిగింది. అంటే ఒక మారుమూల ప్రాంతానికి కూడా ఏసీబీ అర్బన్ ప్రాంతంలోనే అట్లేం కాదు. ఏసీబీ ఎక్కడికైనా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తుంది. ఫిర్యాదులో జెన్యూనిటీ ఉంటే